యాక్టింగ్ విశ్వరూపం చూపించారు మనకు. ఇంకొకటి వచ్చేసి భారీ బడ్జెట్ మూవీ మన ముందుకు వస్తుంది. ఇది ఎంత కలెక్షన్ అవుతుందో మనకైతే తెలియదు. బట్ శంకర్ సార్ డైరెక్షన్లో మూవీ అయితే కేక ఓ రేంజ్లు ఇచ్చి పడేసిన మామూలుగా కాదు. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సాంగ్స్ కానీ మనకు వచ్చేసి ఫైట్లు కానీ కొన్ని మనం ఊహించని కొన్ని సీన్లు మూవీలో మనకు ఎంట్రీ ఇస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డైరెక్టర్ శంకర్ సార్ గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే. ఎందుకంటే మన భారతదేశంలో ఏదైనా చేయాలంటే అది ఓన్లీ శంకర్ సారే. ఆయన మాదిరి అద్భుతంగా చేసే డైరెక్టర్ నాకు తెలిసి మన ఈ ఇండియా ఇండస్ట్రీ లేడు. మూవీ అయితే గేమ్ చేంజర్. ప్రతి సినిమా సూపర్ ఉంది. ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. జై గేమ్ చేంజర్. ఇలా ముందుగా చెప్తున్నా, మెగా ఫ్యాన్స్ కందరు, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాళ్ళ దగ్గర చూడాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ కూడా బోర్ లేకుండా మన రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా ఎంత సింపుల్గా చేసిన సినిమా. అసలు అలాంటి సినిమా రామ్ చరణ్ చేసినంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఆఫీసర్ లెక్క చేస్తారు, సెకండ్ హాఫ్ పోలీస్ ఆఫీసర్ లెక్క, థర్డ్ మళ్ళీ పొలిటికల్ లెక్క చేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డ్యాన్స్ మాత్రం మిరుగా తీసిండు. డ్యాన్స్ స్టెప్స్ మాత్రం చాలా న్యాచురల్గా చేసిండు. విలన్ యాక్టింగ్ అని, సునీల్ గారి యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి శంకర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దిల్ రాజు గారు హ్యాపీ సంక్రాంతి సార్. సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. లేటెస్ట్ క్వశ్చన్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మాత్రం సంక్రాంతి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్. గేమ్ చేంజర్. నేను 5 years నుంచి హార్డ్ వర్క్ చేస్తున్న రామ్ చరణ్ తండ్రికి తనయుడు అంటారు, కానీ సోలో మార్క్తో గేమ్ చేంజర్ ఎందుకు చూడాలంటే మన లైఫ్ చేంజ్ అయ్యే విధానంగా పాలిటిక్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అందరూ కామన్గా తీసే పాయింట్లు వేరు. డబ్బు లేని రాజకీయము చూడాలనేది ఒక మోటో. శంకర్ గారి డైరెక్షన్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గరగా దిల్ రాజు గారి బ్యానర్లో ఒక మంచి కంటెంట్ ఉన్నది. ప్రతి ఒక్క ఓటుకి సంబంధించి సమయం కేటాయించి ఒక మోటివేషన్ డైలాగ్స్ అనేది అద్భుతంగా చూపించారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.